అవసరం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి లేకుంటే ప్రజలకు పార్టీకి మధ్య వారధులుగా పనిచేసే వ్యక్తులు కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఫిజికల్గా ఎంతవరకు పనిచేస్తారో వారితో సమానంగా ఐటీడీపీ ఒక ఫోన్ ద్వారా మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. అది మీకు వారికి ఉండే తేడా కూడా. అంటే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి, టెక్నాలజీలు మారుతున్నాయి, ప్రజలకు కంటెంట్ కానీ మన సిద్ధాంతాలు కానీ చేరవేసే విధానాలు మారుతున్నాయి. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఫాస్ట్గా మనం సమాచారాన్ని చివరిలో ఉండే వ్యక్తికి తెలియజేయగలుగుతామో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తులో కూడా. ఈ విషయంలో మీకు అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న నేను రాజమండ్రిలో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో మొదటి విడత అనౌన్స్ చేశాను, 4 రోజుల్లో నేను చూస్తే రాష్ట్రం మొత్తం మన మేనిఫెస్టో టక్కర్లు కొట్టి కడాన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి జిందాబాద్ కొట్టే పరిస్థితికి వచ్చారంటే అది టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత. నేను మొన్న రిపోర్ట్ తెప్పిస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నాకు ఏం వస్తుంది, ఈ మేనిఫెస్టో వల్ల నేను ఎట్లా పడతానని మనకంటే ముందుగా వాళ్ళే మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక ఏదైతే మనం పెట్టినటువంటి మహాశక్తి మహిళల కోసం ఇచ్చిన 4 ప్రోగ్రామ్స్ మీరు చూస్తే, ఒక పక్కన ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉండే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరున్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితిలో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చే పరిస్థితి మనం అనౌన్స్ చేశాం. రెండోది అమ్మకు వందనం. ఏదైతే తల్లికి వందనం పెట్టామో ఈ తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ 15,000 రూపాయలు ఇస్తే ఈరోజు ఇంకొక విషయం కూడా ఉంది. జనాభా నియంత్రణకు నేనే ఒకప్పుడు ప్రయత్నం చేశాను, కుటుంబ నియంత్రణ. ఈరోజు అది సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది, డెమోగ్రఫీ డిస్టర్బ్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకే నేను చెప్పాను మొన్న, దీనివల్ల జనాభా మళ్ళా స్టెబిలైజ్ అయ్యే అవకాశం వస్తుంది. ఇదే కాదు, స్థానిక సంస్థల్లో 2 పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పోటీకి అనర్హులుగా ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా తీసేస్తున్నాను, అది కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పాం. అంటే దీన్ని బట్టి మీరు చూస్తే ఒక కార్యక్రమం ద్వారా సామాజికంగా ఉండే సమస్యల పరిష్కారానికి, ఇంకొక పక్క పేదవాళ్ళని ధనికులను చేయడానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాల్ని మనం రూపకల్పన చేశాం. 3వ ప్రోగ్రాం ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువులు పెరిగిపోతా ఉంటే, కొనలేని పరిస్థితిలో ఉంటే నేనిచ్చిన దీపం, ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన దీపం ఈ దుర్మార్గులు ఆర్పేసే పరిస్థితికి వస్తే, అందుకే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. దాంతో ఎక్కడికక్కడ మా తెలుగింటి ఆడపడుచులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకో పక్కన ఇంట్లో నుంచి బయట వస్తే బస్సుల్లో పోవాలన్నా రవాణా ఖర్చులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి బాధతో నేనే ఒకప్పుడు మీరు చూస్తే ఆర్టీసీలో డ్రైవర్లుగా కండక్టర్లుగా మహిళలకు రిజర్వేషన్ నేనే పెట్టాను. కండక్టర్లుగా వచ్చారు కానీ డ్రైవర్లుగా రాలేదు. ఆ రోజు భయపడ్డారు. ఇప్పుడు బస్సులు కూడా ఆటోమేటిక్ బస్సులు వస్తున్నాయి కాబట్టి పెద్ద డ్రైవింగ్ కూడా కష్టం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే అవకాశాలు వస్తాయి. అదే మాదిరిగా బస్సుల్లో మహిళలకు సీట్లు కూడా రిజర్వేషన్ చేశాను. అదే ఈరోజు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఆడబిడ్డలకు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా
ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. ఈ 4 కూడా మీరు చూస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాలు, ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు తీసుకురావడమే కాకుండా ఆత్మ గౌరవాన్ని పెంచి ఆర్థికంగా స్వావలంబన ఇచ్చే కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. అదే మరి యువత ఉద్యోగాలు రావాలంటే, జాబు కావాలంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. ఈరోజు ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యువత అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏ దేశమైనా సరే ప్రపంచంలో యువత ఏ దేశంలో ఎక్కువ ఉంటారో ఆ దేశం సంపన్న దేశంగా ఉంటుంది. ఎక్కడైతే యువత సరిగా లేకపోతే జనాభాలో యువత శాతం తగ్గిపోతే ఆ దేశం అభివృద్ధిలో ముందుకు పోలేదు. ఈరోజు మన దేశంలో యువత ఉంది. ప్రపంచానికి ఒకసారి మనం చూస్తే యంగ్ దేశం ఏదైతే ఉందో అందరికంటే యంగెస్ట్ దేశం భారతదేశం. అలాంటి దేశంలో మనం చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా కడాన జగన్మోహన్ రెడ్డి గంజాయి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాడు. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఆ రోజు ఒక పని చేశాను. ఎవరైతే నిరుద్యోగ భృతి ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా నేరుగా మీకు ఉద్యోగం ఇప్పించే వరకు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాను. మళ్ళీ ఈరోజు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి తమ్ముళ్లకు ఉపాధి కలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం.